ముందుగా పాన్ వేడి చేసుకుని అందులో మీకు కావలసినంత నెయ్యిని పుష్కలంగా పోసేసుకోండి. నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. మ్యాక్సిమం హోమ్ మేడే వాడండి. ఇందులో కట్ చేసుకున్న ఒక కప్పు బాదం ముక్కలు వేసుకుని దోరగా లో టెంపరేచర్లో ఫ్రై చేసుకోండి. గ్యాస్ వాడుతున్నట్లయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. 3-4 మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పుతో జీడిపప్పు ముక్కలు కూడా అందులో వేసుకుందాం. ఇందులో మనం జీడిపప్పు నాటుదే వాడాం, హైబ్రిడ్ వాడలేదు. మనకి ఏది అందుబాటులో ఉన్నా కూడా అది మనం యూజ్ చేసుకోవచ్చు. జీడిపప్పు కూడా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం హాఫ్ కప్ పిస్తా వేసుకుందాం. ఇది సాల్టెడ్ కాదు. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల గసగసాలు కూడా వేసి వేయించుకుందాం. గసగసాల వల్ల మనకు మంచి అరోమా వస్తుంది, అలాగే మంచి నిద్ర కూడా వస్తుంది. ఈ లడ్డు కోసం మనకి ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి ఒక సగం చిప్పని తీసుకొని ఈ విధంగా మనం ఫైన్గా గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కప్పు కొలత కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. డ్రై నట్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్లోకి వేగిపోయిన తర్వాత వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసి చల్లారనిద్దాం. మనం ఆల్రెడీ గ్రేట్ చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి, అదే ప్యాన్లో వేసుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు దూరగా ఫ్రై చేసుకుందాం, లో టెంపరేచర్లోనే ఆర్ లో ఫ్లేమ్లో. కొబ్బరిని అలా తిప్పుతూ ఉంటే లో ఫ్లేమ్లోనే 3-4 మినిట్స్లో మనకి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వేగిపోయిన కొబ్బరిని కూడా మనం సేమ్ డ్రై నట్స్ ప్లేట్లోనే వేసేసి కాసేపు వేడిని చల్లారనిద్దాం. ఈ లడ్డు ముఖ్యంగా పోస్ట్ డెలివరీ ఉమెన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సేమ్ ప్యాన్లో కాస్త నెయ్యి పోసుకొని వేడెక్కిన తర్వాత అందులో హాఫ్ కప్ పంకిన్ సీడ్స్ వేసుకొని 2-3 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇంకో హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఆర్ లో టెంపరేచర్లోనే దోరగా 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. చూడండి, నేతిలో వేగి దోరగా ఎంత బాగా కనబడుతున్నాయి కదా. ఇంతకన్నా ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ రాదు. ఇలా చాలు. ఇలా ఫ్రై అయిపోయిన గింజలను కూడా పక్కకు తీసేసి చల్లార్చుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో గోందు వేసుకుని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గోందు త్వరగా వేగాలంటే కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. ఈ గోందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల మన జాయింట్స్ స్ట్రెంథెన్ అవ్వడానికి కానీ అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా వైట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీలోకి తీసేసుకొని చల్లారిన తర్వాత పొడి కొట్టాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న తడి ఖర్జూరం ముక్కల్ని వేసుకొని ఒక 5-6 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా వేడి చేసుకుంటే మిక్సీలో వేసి పేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. గోందు చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత తడి ఖర్జూరాన్ని కూడా వేడి తగ్గించుకున్న తర్వాత మిక్సీలో వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. డ్రై నట్స్ అన్ని చల్లారిపోయిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం యాలకులు, పటిక బెల్లం కలిపిన మిక్స్చర్ని యాడ్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ మెత్తగా పొడి చేసుకున్న గోందును కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకుందాం. అలాగే తడి ఖర్జూరం పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అంతా బాగా కలిసే వరకు నిదానంగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. రోజుకు 1 లేదా 2 లడ్డూలు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. మన శరీరానికి కావాల్సినంత కాల్షియం దొరుకుతుంది. అలాగే మంచి మంచి మైక్రోన్యూట్రియంట్స్ కూడా మన శరీరానికి అందుతాయి. చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఇలాగే ట్రై చేశారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్.